కేసీఆర్ పైన ఇంకిట్లా బురద జల్లుదాం. కేసీఆరే మన బతుకు తెరువు, కేసీఆరే మనకు మెతుకు. కేసీఆర్ లేకుంటే మనల్ని ప్రజలు చెప్పుతో కొట్టినా కొడతారు అని చెప్పేసి నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. క్యాబినెట్ మీటింగ్ దేనికోసం పెడతారు? క్యాబినెట్ మీటింగ్ ప్రజా సంక్షేమానికి, ప్రజల మంచి కొరకు పెడతారు ఎవరైనా. కానీ వీళ్ళు దేనికోసం పెడుతున్నారు తెలుసా? కేసీఆర్ మీద ఏం చేయాలి, కేసీఆర్ని ఏం చేయాలి, ఇదే ప్లాన్ ఎప్పటికి కూడా. ఇప్పుడు అన్ని విషయాల్లో రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, కబ్జాల విషయంలో కానీ ఈరోజు దొంగగా విత్ ఆధారాలతోటి పట్టించింది ఎవరు? హరీష్ రావు గారు. ఎవరిని పట్టించారు? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని పట్టించారా లేదా? ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి చెప్పాడట, ఏదో ఒకటి మళ్ళీ ప్లాన్ వేయండి కేసీఆర్ మీద. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిపి మనం గెలుద్దాం, బీఆర్ఎస్ పార్టీని గెలవకుండా చేద్దామని చెప్పి వీళ్ళు కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఏ విధంగా అయితే ఈరోజు డిఎంకే పార్టీ ఓడిపోయిందో, అన్న డిఎంకే ఎట్లా ఓడిపోయిందో దానికన్నా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోబోతుంది. ఇంకొకసారి వీళ్ళ మొహాలు చూసి కాదు కదా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి కూడా ఎవరు ఓటేయడు. ఒకసారి మీరు ఇదే వినండి. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై సిబిఐ విచారణ, అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడంతో కేబినెట్ నిర్ణయం. ఈ నెలాఖరు నుంచి సవరించిన భూముల విలువలు అమలులోకి, యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్స్, వరి మొక్కజొన్న పంటలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని నిర్ణయం. 9 ఉమ్మడి జిల్లాలో సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్లు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘం. క్యూర్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలకు ఓటీఎస్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకడి శ్రీహరి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు. నిజంగా భగవంతుడు అనేటోడు ఉన్నాడు, ఏదో ఒక రోజు మీకు ఒక తిండి కూడా దొరికిన పరిస్థితులు అయితే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకో చెప్పనా, తెలంగాణలో నీళ్ళ కోసం ఇబ్బంది పడిన విషయాలు మనం చూసాం. కరెంటు కోసం జనరేటర్లు తెచ్చి పుస్తెలు తాకట్టు పెట్టి, మహిళల యొక్క ఆభరణాలు తాకట్టు పెట్టి వ్యవసాయాలు చేసిన రోజులున్నాయి. కరెంటు సకాలంలో రాక పంటలు మొత్తం ఎండిపోయి విపరీతమైన పెట్టుబడులు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగం ఎంతోమంది రైతాంగం ఉంది. ఆ రైతాంగాల కోసం ఇదేది ఉండద్దని చెప్పి కేసీఆర్ గారు కరెంటు తెచ్చి నీళ్లు తెచ్చి తెలంగాణ అభివృద్ధి చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? నడుపుకోండి అని చెప్తే వీళ్ళు చేసే కార్యక్రమం ఏం తెలుసా? కేసీఆర్ మీద ఏదో ఒక మళ్ళీ ప్లాన్ వేయాలి, మళ్ళీ గుడ్డ కాల్సి మీ చేయాలి అనుకుంటే వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. కానీ మీరు అనుకుంటారు కావచ్చు అధికారంలో ఉన్నాం, మేము అనుకున్నదే అవుతుంది, మేము అనుకున్నదే చేస్తామని మీరు అనుకుంటారు కావచ్చు. కానీ మీ జేజమ్మలు దిగొచ్చినా కూడా కేసీఆర్ వెంట్రుకు కూడా పీకలేరు. అంటే ఏందబ్బా కేసీఆర్ వెనకాల పడుతున్నారు పదే పదే. ఇక్కడ నుంచి జనాలు మీ వెనకాల పడతారు, ఈరోజు మీ వెనకాల బీఆర్ఎస్ పడుతుంది. అసలు పొంగిలేడిని మంత్రి పదవి ఊసిపోతుంది, అది నీకు తెలుస్తుందా? మంత్రి పొంగిలేడు గారికి ఇలాంటి కార్యక్రమాలు ఏందండి నాకు అర్థం కావట్లేదు. మీరేం చేయాలా? మీ పని ఏంది? మీ కార్యక్రమం ఏంది? ఆ క్యాబినెట్ పనికొచ్చే క్యాబినెటా, పనికిరాని క్యాబినెటా? అది దేనికోసం పెడతా ఉంటారు అట్లాంటి క్యాబినెట్లు? ప్రజల గురించి ఏమైంది? రైతు డిక్లరేషన్ ఎటు పోయింది? రైతు రుణమాఫీ ఎటు పోయింది? రైతు 6 గ్యారెంట్లు ఏమైపోయింది? 420 హామీలు ఏమైపోయినాయి? ఎవరి జేబులో పోతున్నాయి? తీసుకొచ్చిన అప్పు ఎవరు తీసుకుపోతున్నాడు? ఏంది ఇది? దయచేసి రాష్ట్ర ప్రజలకు అర్థం కావాల్సింది ఒక్కటే, ఈరోజు మన బ్రతుకు మారింది. ఈరోజు ప్రతి ఒక్క చైతన్యవంతం అవుతున్నాం. ఈరోజు కేసీఆర్ బుక్కెట్ బో పెడితే ఆ కేసీఆర్ అప్పు చేసినని ప్రతి ఒక్కరితోటి తిప్పిస్తూ ఉన్నాడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. సరే కేసీఆర్ని జనాలు వద్దనుకున్నారు, ఆయన ఇంట్లో పోయి కూర్చున్నాడు. మరి మీ వల్ల అయిందేంది? కేసీఆర్ ఏం చేసిండో చేసి చూపెట్టిండు. మరి మీరేం చేయాలనుకుంటున్నారు? అవుతుందా మీతోటి ఏదైనా అని చెప్పి ఇట్లా చూపించదుగా. ఈ 2.5 సంవత్సరాల నుంచి మేము ఇది పీకి తీసుకొచ్చాం అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? ఏదైనా ఒకటి అమలు చేసాం తీసాం అనుకొని ఏదైనా ఉందా? దయచేసి నేను చెప్తున్నా, లేదు కదా. కేసీఆర్ మీద ఎన్ని కుట్రలు చేసినా మీరు ఆగమవుతారు తప్ప కేసీఆర్ అయితే ఆగం కాడికి, ఇది గుర్తుపెట్టుకోండి.